వివేక హత్య కేసులో వైసీపీ నేత అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, వివేక కేసులో అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డి నోటీసులకు సంబంధించి సమాచారం ఏంటి? వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి వివేక కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సునీత సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి ధర్మాసనం వాదనల సందర్భంగా సునీతా రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా పలు అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 8వ నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎటువంటి నిబంధనలు లేకుండా బెయిల్ పొందారని, ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సిద్ధార్థ లుత్రా తీసుకొచ్చారు. దాంతో పాటు ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి వేరే కేసులో జైల్లో ఉండగా వివేకానంద రెడ్డి హత్య కేసులోనే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకు జైలుకు వెళ్లారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అక్కడికి వెళ్లి సాక్షులను అదేవిధంగా అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులను ఇరువురిని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అనేటువంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ విషయాలన్నింటినీ పరిశీలించినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం అవినాష్ రెడ్డి బెయిల్ మంజూరుకు సంబంధించిన విషయంలోనూ, అదే సందర్భంలో జైలుకు వెళ్లి ఈ వ్యవహారం పైన సాక్షులను ప్రభావితం చేయడము, అదేవిధంగా అప్రూవర్లను ప్రభావితం చేసే వ్యవహారం పైన పరిశీలించాలని చెప్పి పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉండాలని చెప్పి సిద్ధార్థ లుత్రా చేసినటువంటి విజ్ఞప్తికి, ఈ రెండు విజ్ఞప్తులకు అంగీకరించినటువంటి ధర్మాసనం వైఎస్ అవినాష్ రెడ్డికి అదేవిధంగా చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దాంతో పాటుగా ఈ కేసు వ్యవహారంలో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చడానికి సునీతా రెడ్డికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీ నుంచి మొదలయ్యే వారానికి వాయిదా వేస్తూ ఆ రోజు అన్ని విషయాలను పరిశీలిస్తాము అని చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.